రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి నేలను ఎలగడ దున్నడం లేదా దుక్కి దున్నడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. చాలామంది రైతు మిత్రులు అయితే మనం యాసంగి పంట వేసిన తర్వాతకి దాదాపుగా ఒక 2 నెలల వరకు అయితే అంటే బీడిగా ఉంచడం జరుగుతుంది అనమాట. అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే మనం అంతకుముందు సాగు చేసిన పంట యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయో పంట నుండి అంటే వేర్ల ద్వారా మనకైతే మొత్తం పోషకాలను తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వర్షాలు పడినాయి అనుకోండి, కలుపుతో పాటుగా మనకు ఆ వరి గింజలు కూడా మొలిచి మనకు నేల నుండి అయితే పోషకాలను అయితే తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మనకు తొలకరిలో కురిసినటువంటి వర్షాలను ఏవైతే ఉన్నాయో వాటిని అనుసంధానంగా చేసుకొని మనమైతే దుక్కి దున్నడం వల్ల మనకైతే చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగానే వదిలేయడం వల్ల మనకైతే ఇతరత్ర చీడపీడలకు సంబంధించినవి నిద్రాణ అవస్థలో ఉండి అవి మనం వేరే పంట వేసినప్పుడు మనకైతే వాటి యొక్క డ్యామేజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే దుక్కి దున్నడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది అయితే మనం 1 by 1 అయితే తెలుసుకొని వాటిని గురించి అయితే మనం అయితే పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేల గుల్లబారుతుంది. రెండో పాయింట్ పంట అవశేషాలను సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. మూడో పాయింట్ వచ్చేసి నేలలో నీటి సామర్థ్యం పెరుగుతుంది. 4 చీడపీడల నివారణను చేయవచ్చు. 5వది కలుపు నివారణ అధిగమించవచ్చు. 6వ పాయింట్ ఎలకల బెడద తగ్గుతుంది. 7వ పాయింట్ వచ్చేసి ఖరీఫ్ పంట ముందుగానే విత్తుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 8వ పాయింట్ పొలం దిగబడదు, అందులో ఇంకేమవుతుందంటే రిస్క్ తక్కువగా ఉంటుందన్నమాట. 9వ పాయింట్ వేసిన పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. 10వ పాయింట్ వచ్చేసి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందన్నమాట. అయితే ఈ 10 రకాల పాయింట్ గురించి అయితే మనం 1 by 1 పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేల గుల్లబారుతుంది. ఎందుకంటే మనం దుక్కి చేయడం వల్ల ఏమవుతుంది, నేల అనేది లూజ్గా అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకు వర్షాలు పడినప్పుడు మనకు వాల్కు అడ్డంగా దున్నాలన్నమాట. వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే మనం నీటిని లోపలికి పీల్చుకునే శక్తి నేలకైతే పెరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా 9 ఇంచులకు తగ్గకుండా మనం నేలనైతే దున్నాలన్నమాట. అప్పుడే మనకైతే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంటే అంతకంటే ఎక్కువ దున్నుకోవచ్చు అంటే అట్లీస్ట్ మనం అయితే 9 ఇంచుల నుంచి వెళ్ళి 10 అంతకంటే ఎక్కువ దున్నుకోవాలి అని అంటే మనం అవసరాన్ని బట్టి దున్నుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు నేల గుల్లబారడం వల్ల ఏమవుతుందంటే కింద ఉన్న మట్టి పైకి, పైన ఉన్న మట్టి కిందికి పడడం వల్ల లోపల ఉన్న ఏవైనా పోషకాలు ఉన్నా అవి ఏమైనా ఉన్నా కానీ మనకి ఏమవుతుంది మొత్తం నేల అనేది మొత్తం పూర్తిగా మిక్సింగ్ అవ్వడం అవుతుంది అనమాట. దీనివల్ల మనకైతే మంచి ప్రయోజనాలు ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఏవైతే పురుగులకు సంబంధించిన గుడ్లు కానీ ఏవైతే లార్వాలు ఏవైతే ఉన్నాయో చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెయిన్ ఇంకేంటంటే వానపాములు కూడా మనకైతే వీటిని అంటే ఎక్కువ గుల్లబారడం వల్ల మెత్తగా ఉండడం వల్ల వీటి యొక్క సంతతి కూడా పెరిగి మనకు కంపోస్ట్ ఎరువులాగా తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి పంట అవశేషాల సద్వినియోగం చేయవచ్చు. ఎలాగంటే మనం రబీ పంట వేసినప్పుడు మనకి ఏమవుతుంది, వరి కొయ్యలు అనేవి అలాగే ఉండిపోతాయి అనమాట. అవసరం ఉన్న రైతులు గడ్డి కట్టించుకుంటారు, అవసరం లేని రైతులు ఆ విధంగానే వదిలేయడం జరుగుతుంది అనమాట. అయితే ఏమవుతుందంటే ఆ విధంగా వదిలేసినప్పుడు మనకు వర్షాలు కురిసినాయి అనుకోండి, అంటే ఇప్పుడు మనకు ఏమైంది ఏప్రిల్ మే దాదాపుగా ఒక జూన్ అంటే దాదాపుగా ఒక 2 నెలల సమయం వరకు అయితే మనకైతే నేలైతే బీడిగా ఉంటుంది అనమాట. ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకు వేసిన పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో మనం ఈ వర్షాలు కురిసినప్పుడు మనం దున్నామనుకోండి, దున్నడం వల్ల ఏమవుతుందంటే అవి నేలలోకి పోయి వాటి వేర్లు ఇంకేదైనా ఉన్నా కానీ ఇంకా లోపలికి ఏవైనా అవశేషాలు ఉన్నా కానీ మొత్తం నేలలో కలిసిపోయి మనకు మంచిగా ఎరువు ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని ఏమవుతుందంటే వీటి యొక్క సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట. 3వ పాయింట్ వచ్చేసి నేలలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుందన్నమాట. అది ఎలాగంటే మనం దుక్కిని లోతుగా దున్నామనుకోండి, అంటే వాళ్ళకు అడ్డంగా దుక్కిని దున్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వర్షాలు పడినప్పుడు ఏమవుతుంటే లోపలికి నీళ్ళు ఇంకా లోపలికి పోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మనం పంట వేసినప్పుడు ఏమైందంటే నీటిని అంటే తక్కువ మోతాదులో ఉంచకపోయినా కానీ మనకి లోపలికి పోవడం వల్ల అంటే భూమి లోపల ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో మనం పంట వేసినప్పుడు ఏమవుతుందంటే లోతుగా దున్నడం వల్ల తీసుకొని మంచిగా పెరగడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మంచిగా వాలుగా అడ్డంగా దున్నప్పుడైతే మనకైతే మంచి ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్. 4వ పాయింట్ వచ్చేసి చీడపీడలను నియంత్రణ చేయవచ్చు. అది ఎలాగంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా మనం పంటని వేసిన తర్వాతకి వాటి యొక్క అవశేషాలను ఆ విధంగానే ఉంచినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క అంటే ఇది తెగుళ్ళకు సంబంధించినవి ఏదైనా పంట పురుగులు కానీ అవి ఏవైతే ఉన్నాయో వాటి గుడ్లు కానీ ఏవైతే ఉన్నాయనుకోండి మనం ఆ విధంగానే ఉండిపోతాయి అనమాట.
మనం దున్నడం వల్ల ఏమవుతుందంటే అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమవుతుంటే ఆ విధంగా వదిలేయడం వల్ల ఏమవుతుంటే వాటి యొక్క సంతానాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా దుక్కి దున్నండి. దీనివల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా. అంటే మనం దున్ని ఇట్లా డైరెక్ట్ దున్ని దానికి నాటుపెట్టిన దానికి, దుక్కి చేసి దున్ని పెట్టిన దానికి మనకైతే మంచి అంటే దిగుబడి అయితే తేడా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది రైతు మిత్రులకు చాలా వరకు అయితే తెలుసు. కొన్ని ఏరియాలో అయితే ఖచ్చితంగా దుక్కి చేసిన తర్వాతకి మనకు ఖచ్చితంగా నార్లు పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించండి. ఎందుకంటే ఇది ప్రతి రైతు మిత్రుడు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పురుగులను అయితే ఖచ్చితంగా తెగులకు సంబంధించిన ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో అనేది ఖచ్చితంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం అయితే 5వ పాయింట్ వచ్చేసి కలుపుని నియంత్రణ చేయవచ్చు. అది ఎలాగంటే పంటని ఆ విధంగానే వదిలిపేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ మనకు ఎక్కువ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు కలుపుకు సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలిచిన తర్వాతకి అవి 1 ఒకవేళ మొత్తం పంట మొత్తం వ్యాపించి ఏమవుతుందంటే లోపల నుండి భూమిలో ఉన్నటువంటి పోషకాలను అయితే తీసుకొని మనకైతే ఏమవుతుంది నేలని నిస్సారంగా ఆ విధంగానే అంటే మనం వేరే పంట వేసినప్పుడు ఏమవుతుంది మనకు భూమి లోపల ఉన్న పోషకాలను అయితే పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఏమవుతుందంటే మనం ఎరువులను ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది అనమాట. ప్రతి రైతు మిత్రులు ఏదైతే గమనించండి. ఇది కూడా మెయిన్ పాయింట్ అని అర్థం చేసుకోవచ్చు అనమాట. 6వ పాయింట్ వచ్చేసి ఎలకల బెడద తగ్గుతుంది. అది ఏ విధంగా అంటే మనం పంట వేసిన తర్వాతకి వాటి యొక్క కోత కోసిన తర్వాతకి ఏవైతే గింజలు అయితే మిగులుతున్నాయో మనం వర్షాలు పడినప్పుడు అంతసేపు మనం ఆ విధంగా వదిలిపెట్టాం అనుకోండి, ఇవి ఎలకలు అయితే వాటిని తీసుకొని మంచిగా వాటి యొక్క సంతానాన్ని అయితే వృద్ధి చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే వానకు మొలిచిన విత్తనాల నుండి ఒకవేళ గడ్డి చిన్న ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంకా ఎక్కువ తినడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే వాటి యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం దుక్కి మెత్తగా దున్నడం వల్ల ఏమవుతుందంటే వాటిని నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి మనుగడని తగ్గించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. 7వ పాయింట్ వచ్చేసి మనకు ఖరీఫ్ పంటని అయితే మనం ముందుగా విత్తుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మనం నేలను పూర్తిగా రెడీ చేసినాం, మనకి ఇంకేం పని ఉంటుంది, ఏం ఉండదు. మనకు సమయం చూసుకొని మనం నేరుగా దమ్ము చేసుకొని మనం నేరుగా నాట్లు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం దుక్కి చేయడం కూడా ఆ విధంగా వదిలేసినాం అనుకోండి, మనం వాటిని మొత్తం చేసుకొని అవి చేసుకొని సమయం అనేది మనకు ఉండదన్నమాట, దాటిపోద్ది. ఈ లోపల ఏమంటే రైతులకు మనకు కొంచెం అంటే నష్టాలు లేటుగా నాట్లు పోయడం వల్ల నష్టాలు అయితే ఉంటాయి అనమాట. అందుకనే మనం దుక్కి చేసుకోవడం వల్ల మనకైతే మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట. 8వ పాయింట్ వచ్చేసి ఏంటంటే పొలం దిగబడదు, అందులో ఇంకేంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది. అది ఏ విధంగా అంటే కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే అంటే కొంచెం పొలాలు అనేవి అయితే దిగబడతాయి అనమాట. ఈ క్రమంలో ఏం చేయాలంటే మనం బాగా మెత్తగా ఈ దుక్కులు చేయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు లోపలికి దిగబడకుండా మనం రసాయన మందులు పిచికారి చేసిన ఈ నాట్ల సమయంలో కానీ, ఈ ఎరువులు చల్లుతున్నప్పుడు కానీ, ఇంకేదైనా సమయంలో కానీ అంటే ఏమవుతుందంటే మనకు రిస్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే కాళ్ళు లోపలికి దిగబడడం వల్ల ఏమవుతుంది మనకు టైం ఎక్కువ పడుతుంది, మన ఎరువులు చల్లిన ఈ రసాయన మందులు స్ప్రే చేసినా కానీ. అందుకని ఏమవుతుందంటే ఈ దుక్కి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచిగా అంటే పైన కానీ మనం ట్రాక్టర్ దున్నప్పుడు ఫ్రీగా పోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మనం స్ప్రే చేస్తున్నప్పుడు వేరే కెమికల్స్ కానీ మనం రసాయన మందులు చల్లుతున్నప్పుడు పొలంలో కానివ్వండి, యూరియా కానీ ఇంకేదైనా సంథింగ్ ఏది చేస్తున్నా కానీ మనకైతే సమయం అనేది తక్కువ పడుతుంది, రిస్క్ అనేది తక్కువ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 9వ పాయింట్ వచ్చేసి మనకి ఏంటంటే వేసిన పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అది ఏ విధంగా అంటే మనం మెత్తగా దుక్కి చేయడం వల్ల మనం వేసిన పంట వేర్లు అయితే ఏవైతే ఉన్నాయో అంటే మనం ప్రతి మొక్క లోపలికి దాని వేర్లు లోపలికి చొచ్చుకొని పోయి మనం నీటి శాతాన్ని ఎక్కువగా తీసుకుంటుంది, అందించేటటువంటి ఎరువులు ఎక్కువగా తీసుకుంటుంది. అందులో ఏముందంటే మొక్క బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరులో పైన ఉన్నాయనుకోండి, దానికి కావాల్సిన పోషకాలు అనేది తీసుకోలేదన్నమాట. అందుకనే మెత్తగా దుక్కి చేయడం వల్ల దాని యొక్క వేర్లు ఇంకా పూర్తిగా లోపలికి ఇంకా పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. 10వ పాయింట్ వచ్చేసి ఏంటంటే పంట దిగుబడి పెరుగుతుంది. ఖచ్చితంగా 100% గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకైతే పంట దిగుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం నేలని దుక్కి చేయడం వల్ల అంటే కింద ఉన్న పోషకాలు అంటే నేలలో ఉన్నటువంటి మెత్తదనం పైకి, పైన ఉన్నది కిందికి, అలాగే మనం వేరే అవశేషాలు కూడా కలిసిపోయి ఈ వానపాములు ఇవి కూడా పెరగడం వల్ల మన కంపోస్ట్ ఎరువులాగా తయారయ్యి నేల అనేది గుల్లవారుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనకైతే కొత్త పోషకాలు అయితే మనకైతే మొక్కకైతే దొరుకుతాయి అనమాట. అందుకని ఏమవుతుందంటే మనకైతే పంట దిగుబడి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. అంటే మెయిన్గా ఈ 10 రకాల పాయింట్స్ అయితే ఖచ్చితంగా మనకు వీటి మీద డిపెండ్ అంటే మనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే దుక్కి దున్నడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అనమాట. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి, ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనకు నేలను దుక్కి దున్నడం వల్ల ఇలాంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అనమాట. ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా మీకు అంటే తొలకరిలో కురిసినటువంటి వర్షాలను మీరు ఆధారంగా చేసుకొని మీరు దుక్కి దున్నప్పుడు అయితే మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.